గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ బ్యాక్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మన వెస్టీజ్లోని షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి తెలుసుకుందాం. ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి తెలుసుకునే ముందు మన చుట్టూ ఉన్న ఎయిర్ గురించి తెలుసుకుందాం. సీజన్స్ మారుతున్న కొద్దీ ఆ సీజనల్ కండిషన్స్ కూడా మారుతూనే ఉంటాయి. మన చుట్టుపక్కల వాతావరణం కూడా మారుతూనే ఉంటుంది. సమ్మర్లో, వింటర్లో, రెయినీ సీజన్లో అలా సీజన్స్ మారుతున్న కొద్దీ మన చుట్టుపక్కల వాతావరణంలో మార్పులు, టెంపరేచర్, గాలి ఇలా ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది. మనం ప్రతి ఒక్కరం రోజుకు 11,000 లీటర్ల గాలిని పీల్చుకుంటూ ఉన్నాం. అందులో పొల్యూటెంట్స్ కూడా ఉంటున్నాయి, అలాగే ఫ్రెష్ ఎయిర్ కూడా ఉంటుంది. గాలి అనేది ఫ్రెష్ ఎయిర్ అలాగే పొల్యూటెంట్స్తో కూడినటువంటి ఒక మిక్చర్. మనం ప్రతిరోజు జీవించడానికి ఆహారం, నీళ్ళ కంటే ఎక్కువ గాలిపైనే ఆధారపడి ఉంటాం. మన సరౌండింగ్స్లోని గాలిలో మంచి గాలి ఉంటుంది, అలాగే మన కంటికి కనిపించని, మన శ్వాసకు గుర్తించరానిది ఎన్నో పొల్యూటెంట్స్ అందులో ఉంటాయి. అవి మనకు తెలియకుండానే మన బాడీలోకి ఎంటర్ అవుతుంటాయి. అలా మనకు తెలియకుండా పీల్చుకునేటువంటి పొల్యూటెంట్స్ ద్వారా మన బాడీలో ఎన్నో హార్మ్ఫుల్ జెర్మ్స్ కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి. దాని ద్వారా మనకు ఎన్నో రోగాలు వస్తుంటాయి, అలాగే మనం సిక్ అవుతూ ఉంటాము. WHO రిపోర్ట్ ప్రకారం రోజుకు 80% పెద్దలు ఇంట్లోనే ఉంటారు, అలాగే పిల్లలు రోజుకు 90% ఇంట్లోనే ఉంటారు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ మీరు కమెంట్ చేయండి. బయట ఉండే గాలి పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందా, లేదా మన ఇంట్లో ఉండే గాలిలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందా? సర్వేల ప్రకారం అవుట్డోర్స్ కన్నా ఇండోర్స్లో ఉండే గాలియే ఎక్కువ పొల్యూటెడ్గా ఉంటుంది. ఇంటి బయట చెట్లుంటాయి, దాని ద్వారా ఎయిర్ అనేది ఎప్పుడూ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. అది న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇంటి బయట నెగిటివ్ అండ్ పాజిటివ్ అయాన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి గాలి ఆటోమేటిక్గా ప్యూరిఫై అవుతుంది. బయట చూసుకున్నట్లయితే వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్, చెట్ల ద్వారా వచ్చే పోలెన్స్, డస్ట్, స్మోక్ ఇలాంటి పొల్యూషన్స్ ఉంటాయి. అదే ఇంట్లో చూసినట్లయితే ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి. వాటి వల్ల మనకు తెలియకుండానే ఎన్నో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గాల్లో కలిసిపోతూ ఉంటాయి. అలాగే మనం ఇంట్లో ఆయిల్స్, పర్ఫ్యూమ్స్, కెమికల్స్, పౌడర్స్ ఇలాంటివి ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాము. మనకు తెలియకుండానే అవి గాల్లో కలిసిపోతూ ఉంటాయి. బయట నుండి ఇంట్లోకి ఎన్నో మోల్డ్స్, పోలెన్స్ లాంటివి ఇంట్లోకి వస్తాయి. మన కంటికి కనిపించని వైరసెస్ కూడా ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇంట్లో కిచెన్లో నుండి కూడా ఎంతో పొల్యూషన్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి కంపేర్ చేస్తే ఇండోర్లోనే ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది. ఈ కంటామినేటెడ్ ఎయిర్ వల్ల మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. వాటర్ పైప్ లైన్లో నుండి ప్యూరిఫైడ్ వాటర్ కాకుండా కెమికల్స్తో కూడినటువంటి పొల్యూటెడ్ వాటర్ వస్తే కొన్ని రోజులకి ఆ పైప్ అనేది ఇలా కంటామినేటెడ్గా మారిపోయి అది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సేమ్ అలాగే మన బాడీ కూడా ఈ కంటామినేటెడ్ గాలి వల్ల ఎన్నో పొల్యూటెంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, వైరస్ లాంటివి మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీని కూడా అలానే డ్యామేజ్ చేస్తాయి. గాలిలో ఉండేటువంటి పొల్యూటెంట్స్ అనేవి మనకు కనిపించవు. అవి మన బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల మేజర్గా మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. దాని ద్వారా సినుసైటిస్, వీజింగ్ ఎలర్జీ, వూపింగ్ కఫ్, ఫ్లూ, ఆస్తమా, దగ్గు, జలుబు, ఊపిరికి సంబంధించినటువంటి వ్యాధులు, గొంతు మండడం ఇవే కాకుండా క్యాన్సర్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇండైరెక్ట్గా మనకు తెలియకుండా మనం రోజు పీల్చుకునేటువంటి గాలిలో నుండి మనకు తలనొప్పి, బాడీ హీట్ అవ్వడం, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, గుండెకు సంబంధించినటువంటి డిసీజెస్, కడుపులో మంట, క్యాన్సర్, అలసట, స్ట్రెస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటన్నింటి నుంచి మనం రక్షించుకోవాలంటే మన ఎయిర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూరిఫై అవ్వాలి. మన ఎయిర్ని ప్యూరిఫై చేయాలంటే 2 దారులు ఉంటాయి. ఒకటి, చెట్లు బాగా నాటడం. చెట్లు అనేవి న్యాచురల్ ప్యూరిఫైయర్స్. బయట ఉండేటువంటి చెట్లు గాలిని స్వచ్ఛంగా ప్యూరిఫై చేస్తాయి. ఇవి కాకుండా మ్యాన్మేడ్ ప్యూరిఫైయర్స్ని మనం ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంటాము. మనం ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ యూజ్ చేసి గాలిని ప్యూరిఫై చేయొచ్చు. మన వెస్టీజ్ కంపెనీ ఎల్లప్పుడూ డిస్ట్రిబ్యూటర్స్ బెనిఫిట్స్ కోసం, డిస్ట్రిబ్యూటర్ వెల్త్ అండ్ వెల్నెస్ కోసమే ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్కి ప్యూరిఫైడ్ ఎయిర్ అందించాలనే ఆశతో షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ని మనకు తీసుకువచ్చింది. సో ఈ షార్ప్ కంపెనీ అనేది జపాన్కు చెందిన కంపెనీ. అసలు ఈ షార్ప్ దేనికోసం యూజ్ చేయాలి? షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్లో ప్లాస్మా క్రిస్టల్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. సో ఇందులో ప్యాసివ్ ఫిల్టరేషన్ ప్రాసెస్తో ఎయిర్ ఫిల్టర్ అవుతుంది. దాని ద్వారా ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది న్యాచురల్గా జరుగుతుంది. అలాగే ఇంట్లోని గాలి ప్యూరిఫై అవుతూ మనల్ని హెల్తీగా ఉంచుతుంది.
ఇంట్లో ఉండేటువంటి ఎన్నో రకాల మైక్రో ఆర్గానిజమ్స్, వైరసెస్, అలాగే కంటికి కనిపించని బ్యాక్టీరియాని, పొల్యూషన్ని ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ డిస్ట్రాయ్ చేస్తాయి. షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ గాలిలోని పొల్యూషన్ని ఎలా ఎలిమినేట్ చేస్తుంది? పొల్యూషన్ రేషియో భాగంగా మన గాలిలో దాదాపు 15% పెంపుడు జంతువుల వల్ల వచ్చే డస్ట్, ఇంట్లోనే తయారయ్యేటువంటి డస్ట్ ఉంటాయి. 36% చెట్లకు, పూలకు సంబంధించిన పోలెన్స్ ఉంటాయి. 20% కెమికల్ ఫ్యూమ్స్, టాక్సిన్స్ ఉంటాయి. 7% హేజ్, విఓసి లాంటి కాంపౌండ్స్ ఉంటాయి. 22% ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి. మన గాలిలో ఇలాంటి సబ్స్టెన్సెస్ అన్నీ ఉంటాయి. ఇలాంటి వాటిని మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎలా ప్యూరిఫై చేస్తుందో చూద్దాం. మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్లో ఉండేటువంటి ప్రీ ఫిల్టర్స్ అనేవి ఫైన్ మెష్ వాషబుల్ ప్రీ ఫిల్టర్స్. ఇవి కంటికి కనిపించినటువంటి చిన్ననైన జాలి లాంటి టెక్నాలజీ. ఈ ప్రీ ఫిల్టర్స్ అనేవి మనకు కంటికి కనిపించేటువంటి అతి చిన్ననైన ఇంట్లోని డస్ట్ పార్టికల్స్ని, పెంపుడు జంతువుల వల్ల వచ్చే డస్ట్ పార్టికల్స్ని ఈ ప్రీ ఫిల్టర్స్ అనేవి ట్రాప్ చేస్తాయి. మన షార్ప్ ప్యూరిఫైయర్లో ఉండేటువంటి కార్బన్ లేదా పాండా ఫిల్టర్స్ అనేవి గాలిలో ఉండేటువంటి కెమికల్ సబ్స్టెన్సెస్ని, టాక్సిన్స్ని, విఓసి, హేస్ లాంటి కాంపౌండ్స్ని ఎలిమినేట్ చేస్తాయి. పాయిజనస్ గ్యాసెస్ని డిస్ట్రాయ్ చేస్తాయి. షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్లో ఉండేటువంటి హెపా ఫిల్టర్స్ అనేవి హై గ్రేడెడ్ H14 క్లాస్కి చెందిన ట్రూ హెపా ఫిల్టర్స్. ఇవి మన గాలిలో ఉండేటువంటి పోలెన్ గ్రెయిన్స్ని, 2.5 మైక్రాన్ సైజ్ పోలెన్ గ్రెయిన్స్ని ఇవి డిస్ట్రాయ్ చేస్తాయి. మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్లో ఉండేటువంటి ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ గాలిలో ఉండేటువంటి కెమికల్ ఫ్యూమ్స్ని, టాక్సిన్స్ని, విఓసి, అలాగే హేజ్ లాంటి కాంపౌండ్స్ని, ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి సబ్స్టెన్సెస్ని, మన చర్మానికి, మన గొంతుకి హాని కలిగించేటువంటి సబ్స్టెన్సెస్ని ఈ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ అనేది న్యూట్రలైజ్ చేసి వాటిని ఎలిమినేట్ చేస్తుంది. షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్లో ఉండేటువంటి హ్యూమిడిఫైయర్ అనేది న్యాచురల్ ఎవాపరేషన్ టెక్నిక్తో పనిచేస్తుంది. అది మన స్కిన్కి హానికారకమైన సబ్స్టెన్సెస్ని ఎలిమినేట్ చేసి మన స్కిన్ని, మన థ్రోట్ని రక్షిస్తుంది. వెస్టీజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ ప్రాసెస్, రెండవది ప్యాసివ్ ప్రాసెస్. ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేవి 2 విధాల ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి. యాక్టివ్ ప్రాసెస్ని ప్లాస్మా క్లస్టర్ మెకానిజం అంటారు. ప్యాసివ్ ప్రాసెస్ని హెపా ఫిల్ట్రేషన్ మెకానిజం అంటారు. ఈ 2 ప్రాసెసెస్ కూడా గాల్లోని మైక్రో ఆర్గానిజమ్స్ని డిస్ట్రాయ్ చేసి పొల్యూషన్ని ఫిల్టర్ చేస్తాయి. ప్లాస్మా క్లస్టర్ మెకానిజం. ప్లాస్మా అంటే ఇది క్లౌడ్ ఆఫ్ అయాన్స్, అంటే ఇందులో పాజిటివ్, నెగిటివ్, అలాగే న్యూట్రల్ అయాన్స్ అన్నీ కలిపి ఒక కుప్పలా ఉంటాయి. ఇలాంటి గ్రూప్ ఆఫ్ అయాన్స్ని కలిపి ఒక క్లౌడ్గా ఫామ్ అయితే దాన్ని ప్లాస్మా అంటారు. ఈ ప్లాస్మా అనేది ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. మన ఎయిర్ ప్యూరిఫైయర్లో ప్లాస్మా క్లస్టర్ అయాన్ జనరేటింగ్ డివైస్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ని జనరేట్ చేస్తుంది. ఈ ప్లాస్మా క్లస్టర్ అయాన్ జనరేటర్ హైడ్రోజన్ అయాన్స్ని, ఆక్సిజన్ అయాన్స్ని, అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ని గాల్లోకి రిలీజ్ చేస్తుంది. ప్లాస్మా క్లస్టర్ నుంచి రిలీజ్ అయిన హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అయాన్స్ కలిపి OH హైడ్రాక్సైడ్ అయాన్స్గా మారతాయి. గాల్లో ఉండేటువంటి పొల్యూటెంట్స్లో ప్రోటీన్స్ ఉంటాయి, అంటే హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి. పొల్యూషన్లో ఉండేటువంటి ప్రోటీన్స్ గాల్లో ఉండేటువంటి హైడ్రాక్సైడ్ అయాన్స్తో కెమికల్లీ బాండ్ అయ్యి అది వాటర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్గా జరిగిపోతుంది. జనరల్గా మన బయట కూడా నేచర్ ఇలాంటి ప్రాసెస్ ద్వారానే పొల్యూషన్ని ఫిల్టర్ చేస్తుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో షార్ప్ టెక్నాలజీ అనేది మనకు ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ని తెచ్చింది. సో ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ ద్వారా మన ఇంట్లో ఉండేటువంటి పొల్యూషన్, అలాగే ఎలాంటి రకాల కెమికల్ టాక్సిన్స్ అయినా కూడా, సార్స్, కోవిడ్ లాంటి వైరసెస్ కూడా ఈ షార్ప్ టెక్నాలజీ ద్వారా అవి డిస్ట్రాయ్ అవుతాయి. జపాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్ ద్వారా షార్ప్ కంపెనీ ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ని తయారు చేసినందుకు 2008లో నేషనల్ ఇన్వెన్షన్ అవార్డ్స్ని గెలుచుకుంది. బెనిఫిట్స్ ఆఫ్ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ. ఈ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ద్వారా మనకు ఏం బెనిఫిట్ జరుగుతుంది? మన ఇంట్లో ఉండేటువంటి పొల్యూటెడ్, హార్మ్ఫుల్, వైరసెస్తో కూడినటువంటి గాలిని ఈ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ని రిలీజ్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది. హార్మ్ఫుల్ వివోసిస్ అండ్ టాక్సిక్ గ్యాసెస్ లాంటి వాటిని ఈ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ న్యూట్రలైజ్ చేస్తుంది. H1N1, ఈకోలి, MRSA, TB ఇలాంటి హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా
ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ చంపేసి వాటిని స్టెరిలైజ్ చేసి మన ఇండోర్ ఎయిర్ని హెల్తీగా ప్యూరిఫైడ్గా తయారు చేస్తుంది. మన ఇంట్లో మనకు తెలియకుండానే ఎన్నో ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే బట్టల్ని ముట్టుకుంటే మన చేతిలో ఉండేటువంటి వెంట్రుకలు అనేవి షాక్కి గురవుతాయి, చిన్న మిరుగులు లాంటివి వస్తాయి, అలాగే ఎలక్ట్రికల్ షాక్ లాంటి శబ్దం వస్తుంది. అలాగే ప్లాస్టిక్ వస్తువుల్ని ముట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి షాక్ వచ్చినట్టే అనిపిస్తుంది. సో దీనికి కారణం ఇలా మన ఇంట్లో మనకు తెలియకుండానే ఎన్నో ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇలాంటి ఛార్జెస్ ద్వారా పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే గాల్లోకి బయట నుంచి చెట్లకు సంబంధించిన పూలకు సంబంధించినటువంటి పోలన్ గ్రెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇంట్లో ఉండేటువంటి ఇలాంటి పోలన్స్ని, ఎలక్ట్రికల్ ఛార్జెస్ని ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ స్టెరిలైజ్ చేస్తుంది. మన స్కిన్ని డ్యామేజ్ చేసేటువంటి పొల్యూటెంట్స్ గాల్లో ఉంటాయి. అలాంటి వాటిని డిస్ట్రాయ్ చేసి ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ మన స్కిన్కి మంచి మాయిశ్చర్ని, స్కిన్ ఎలాస్టిసిటీని, స్కిన్కి టెక్స్చర్ని మెయింటైన్ చేస్తాయి. సో ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ద్వారా మన గాలి ప్యూరిఫై అయ్యి మనకు హెల్తీ గాలిని ఇస్తాయి. ప్యాసివ్ ప్రాసెస్. ఈ ప్యాసివ్ ప్రాసెస్ ఏంటి అంటే షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్లో ఉండేటువంటి హెపా ఫిల్ట్రేషన్ ప్రాసెస్. ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేటివి ఇంట్లో ఉండేటువంటి పొల్యూటెడ్ గాలిని పీల్చుకొని ప్యూరిఫైయర్లో ఉండేటువంటి హై పర్ఫార్మెన్స్ ఫిల్టర్స్ అంటే కార్బన్ ఫిల్టర్స్, హెపా ఫిల్టర్స్కి ఈ గాలిని పంపించి ఆ హెపా ఫిల్ట్రేషన్ ద్వారా ఆ గాలిని ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ అయిన గాలిని మన రూమ్లోకి వదులుతుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ సైక్లస్ ప్రాసెస్, అంటే రిపీటెడ్గా ఈ గాలి అనేది ఫిల్టర్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక న్యాచురల్ టైప్ ఆఫ్ ఫిల్ట్రేషన్. ఇంట్లో ఉండేటువంటి పొల్యూటెడ్ గాలిని ఫిల్టర్ చేసి ప్యూరిఫైడ్ గాలిని వదులుతుంది. ఈ హెపా ఫిల్ట్రేషన్ అనేది 99.9% గాల్లో ఉండేటువంటి చెట్లకు సంబంధించిన పోలన్ గ్రెయిన్స్, గడ్డికి సంబంధించిన డస్ట్, అలాగే బయట నుంచి ఇంట్లోకి వచ్చే డస్ట్ పార్టికల్స్ని 99.9% క్యాప్చర్ చేసి ఫిల్టర్ చేస్తుంది. మన కంటికి కనిపించినటువంటి ఎలర్జీస్ని, బ్యాక్టీరియాని, వైరసెస్ని, అలాగే PM2.5 డస్ట్ పార్టికల్స్ని, 99.8% ఇలాంటి డస్ట్ పార్టికల్స్ అన్నిటిని ఈ హెపా ఫిల్ట్రేషన్ అనేది డిస్ట్రాయ్ చేసి ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. మన ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువుల వల్ల వచ్చేటువంటి డస్ట్, వాటి హెయిర్, ఇంట్లో ఉండేటువంటి పొగ, కిచెన్లో నుంచి వచ్చేటువంటి పొగలు, అలాగే ఇంట్లో ఉండేటువంటి బూజు నుంచి వచ్చే డస్ట్ పార్టికల్స్, ఇలాంటి వాటన్నిటిని ఈ హెపా ఫిల్ట్రేషన్ 99.8% ప్యూరిఫై చేసేస్తుంది. సుపీరియారిటీ ఆఫ్ హెపా ఫిల్టర్స్. ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేటివి ఇండియాలోని హై క్లాస్ హెపా ఫిల్టర్స్ కేటగిరీలోని ప్రోడక్ట్స్. జపాన్కు సంబంధించిన జేమా సర్టిఫికేట్ని దక్కించుకున్నటువంటి ప్రోడక్ట్ ఈ హెపా ఫిల్టర్స్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఈ హెపా ఫిల్టర్స్ అనేవి గాలిలో ఉండేటువంటి 0.3 మైక్రాన్ డస్ట్ పార్టికల్స్ని 99.97% ఫిల్టరేట్ చేస్తుంది. బయటి మార్కెట్లో కంపేర్ చేసుకుంటే మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్స్లో ఉండేటువంటి హెపా ఫిల్టర్స్ చాలా ఎక్కువ సర్ఫేస్ ఏరియాతో ఉంటాయి. సో ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటే ఫిల్ట్రేషన్ అనేది అంత బాగా జరుగుతుంది. సో హెపా ఫిల్టర్స్లో లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి ఫిల్ట్రేషన్ చాలా బాగా జరుగుతుంది. ఈ హెపా ఫిల్టర్స్ హైయెస్ట్ క్యాడర్కు చెందినవి. క్యాడర్ అంటే క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్. మనం యూజ్ చేసే దాన్ని బట్టి, అలాగే మన ఇంట్లో ఉండే గాలి కండిషన్స్ని బట్టి ఈ హెపా ఫిల్టర్స్ అనేవి దాదాపు 2 సంవత్సరాల వరకు పనిచేస్తాయి. అలా 2 ఇయర్స్ అయిన తర్వాత ఈ హెపా ఫిల్టర్స్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. హార్మ్ఫుల్ ఓజోన్ ఫ్రీ. ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీతో పనిచేసేటువంటి ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి మన గాల్లోకి హార్మ్ఫుల్ ఓజోన్ని రిలీజ్ అవ్వకుండా చేస్తాయి. సో దీని మెయింటెనెన్స్ అనేది హార్మ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ గాలిలోని పొల్యూటెడ్ ఎయిర్ని న్యాచురల్ ప్రాసెస్ ద్వారా నేచర్ నుండే ప్యూరిఫై అయ్యే విధంగా ఈ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ పనిచేస్తుంది. షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కు సంబంధించినటువంటి JB సర్టిఫికేట్స్ని కూడా పొందాయి. డోంట్ మిస్టేక్ ప్లాస్మా క్లస్టర్ ఫర్ ఏ నెగిటివ్ అయోనైజర్. చాలామంది వారికి తెలియకుండా ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీని నెగిటివ్ అయోనైజర్ లాగా అనుకుంటారు. బయట మనకు మార్కెట్లో దొరికేవి చాలా వరకు నెగిటివ్ అయోనైజర్స్ మాత్రమే ఉంటాయి. ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీకి చెందిన ఎయిర్ ప్యూరిఫైయర్స్ చాలా అరుదుగా లభిస్తాయి. ఈ నెగిటివ్ అయోనైజర్స్ గాల్లోకి నెగిటివ్ ఛార్జెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాటి వల్ల గాల్లో ఉండేటువంటి పొల్యూటెంట్స్ బరువెక్కి మన చుట్టుపక్కలనే పొడిలాగా రాలి పడుతూ ఉంటాయి. సైంటిస్ట్ యూకో అమో
వారు చేసిన రీసెర్చ్ ప్రకారం నెగిటివ్ అయనైజర్స్ అవి నెగిటివ్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ నెగిటివ్ అయాన్స్ అనేవి ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. వాటి వల్ల గాల్లోకి ఓజోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఓజోన్ అనేది గాలిని హార్మ్ఫుల్గా చేస్తాయి. అలాగే ఈ ఓజోన్ అనేది హైలీ టాక్సిక్ గ్యాస్. ఎవరైనా సరే ఎయిర్ ప్యూరిఫైయర్ కొనే ముందు అది నెగిటివ్ అయనైజర్ టెక్నాలజీయా, ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీయా, వేరే ఇతర టెక్నాలజీయా అనేది మీరు తెలుసుకోవాలి. ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ అనేది కేవలం నెగిటివ్ అయాన్స్నే కాకుండా పాజిటివ్ అయాన్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ అనేవి గాల్లో ఉండేటువంటి పొల్యూటెంట్స్ యొక్క సర్ఫేస్ని బ్రేక్ చేసి ఆ పొల్యూటెంట్స్ని డిస్ట్రాయ్ చేసి ఆ తర్వాత అవి గాల్లో వాటర్ వేపర్గా ఫామ్ అవుతాయి. సో ఇది ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ యొక్క పనితనం. ఈ టెక్నాలజీ వల్ల ఏ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అలాగే ఇది హార్మ్ఫుల్ కాదని, చాలా న్యాచురల్ ప్రాసెస్తో ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అని, గాలిని పొల్యూటెంట్ ఫ్రీగా చేస్తుందని దాదాపు 31 గ్లోబల్ టెస్ట్ ల్యాబొరేటరీస్ సర్టిఫై చేశాయి. సో మన వెస్టేజ్లోని ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడ్డాయి. వెస్టేజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ పనిచేస్తుంది అని ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ని వారం నుంచి 10 రోజుల వరకు వాడితే ఎలర్జీ, ఆస్తమా లాంటి సిమ్టమ్స్ ఉన్న వారికి అది 50% తగ్గిపోతుంది. దాని ద్వారా అలాంటి వాటి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుల్లో దాదాపు 50% తగ్గుతుంది. రెండవది, మార్నింగ్ ఎలర్జీ, సోర్ థ్రోట్ ఉన్నవారికి దాదాపు 3 నుంచి 4 రోజులు ఈ ప్యూరిఫైయర్ని వాడితే అలాంటి సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి. ఈ ప్యూరిఫైయర్ని కనుక 1 సంవత్సరం పాటు వాడితే చిన్నపిల్లలకు, అలాగే ఇప్పుడే పుట్టినటువంటి పిల్లలకు జలుబు, ఎలర్జీ, ఆస్తమా లాంటి సిమ్టమ్స్ ఉంటే అవి దాదాపు 50% వరకు తగ్గిపోతాయి. మీరు 2 రోజులు కనుక ఖచ్చితంగా ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ని వాడితే ఇంట్లో ఉండేటువంటి గాలి అనేది ప్యూరిఫై అవుతుంది. దాని ద్వారా మీకు బ్రీతింగ్ అనేది ఈజీ అవుతుంది. హూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే వెస్టేజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ వల్ల ఎలాంటి వారికి ఉపయోగం ఉంటుంది? ఆస్తమా నుండి బాధపడుతున్న వారికి, ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్న వారికి, ఈఎన్టీ లంగ్ ఎలిమెంట్స్ ఉన్నవారికి, హాస్పిటల్స్లో పనిచేసే వారికి, ఆఫీసెస్లో రిసెప్షన్స్లో ఉండేవారికి, ప్యాసివ్ స్మోకర్స్కి. ప్యాసివ్ స్మోకర్స్ అంటే పక్కనున్న వారు సిగరెట్ కాల్చితే ఆ సిగరెట్ నుంచి వచ్చే స్మోక్ అనేది మనకు కూడా వస్తుంది. అలాంటి కేసులో మనం ప్యాసివ్ స్మోకర్స్ అవుతాము. సో ఇలా ప్యాసివ్ స్మోకర్స్కి కూడా, అలాగే ఐటీ సర్వర్ రూమ్స్లో, ఆఫీస్ ఛాంబర్స్లో ఉండేవారికి, కొత్తగా పుట్టినటువంటి పిల్లలకు, అలాగే హెల్తీ పీపుల్కి కూడా. సో ఇలా ప్రతి ఒక్కరికి ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది చాలా అవసరం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏవైనా రోగాల బారిన పడకుండా మనల్ని మనమే ముందుగా రక్షించుకోవడం ఉత్తమం. సో ఇంట్లో ఉండేటువంటి పొల్యూటెడ్ గాలి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే వెస్టేజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ని ఖచ్చితంగా మనం వాడాల్సిందే. వెస్టేజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ యొక్క ఎంఆర్పి 19,500 రూపాయలు. హెపా ఫిల్టర్స్ యొక్క ఎంఆర్పి 3,725 రూపాయలు. సో ఫైనల్లీ వెస్టేజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి మన ఇంట్లో ఉండేటువంటి గాలిని ఫిల్టర్ చేసేసి మనకు హెల్తీ ఎన్విరాన్మెంట్ని ఇస్తాయి. ఈ ప్యూరిఫైడ్ గాలి వలన మనకు, మన ఫ్యామిలీ మెంబర్స్కి మంచి హెల్త్ అనేది దక్కుతుంది. సో ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే, స్వచ్ఛమైన గాలిని మనం పీల్చుకోవాలంటే, ఇంట్లో పొల్యూషన్ని తగ్గించాలంటే, హాస్పిటల్ బిల్లుల ఛార్జీలను తగ్గించాలంటే ఖచ్చితంగా మనం ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ని వాడాల్సిందే. సో ఒకసారి ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఇంకా బాగా తెలుసుకొని వాటిని కొనడానికి ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ టీంలో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ వెల్త్.